జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. కాలేజ్ అన్నాక ఏ కాలేజీలో అయినా కొన్ని సరదాలు ఉంటాయి, కొన్ని ఆటలు ఉంటాయి, కొన్ని పాటలు ఉంటాయి, నాలెడ్జ్ ఉంటది, కొంచెం అల్లరి ఉంటది, కొంచెం బంకులు ఉంటది, నాలెడ్జ్ సూపర్ గా ఉంటది. కానీ రిషి కాలేజీలో మాత్రం అవే ఇవి టన్నులుగా ఉంటాయి. క్రేజీ క్వశ్చన్ అడుగుతా, క్రేజీ క్వశ్చన్ కి క్రేజీగా ఆన్సర్లు ఇవ్వండి. క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటప్పుడు నీ ఫ్రెండ్షిప్ ఇంకా చాలే, నాకు వద్దు, నువ్వు వెళ్ళిపోవే, నువ్వు వారితోనే వెళ్ళిపో, నా దగ్గర రాకే అని అంటారు మీరు. మంచి ఫుడ్ తెచ్చుకొని నాకు ఇవ్వకుండా తినేసినప్పుడు. మంచి ఫుడ్ అంటే చికెన్ బిర్యానీ, పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు ఇలాంటివన్నీ తెచ్చుకొని నాకు ఇవ్వకుండా. మరి ఇవన్నీ దానికి కూడా ఇష్టమే, నీకెందుకు ఇస్తుంది? షేరింగ్ ఇస్ కేరింగ్ కదా. నువ్వు ఎప్పుడు తెచ్చి పెట్టినావు అది చెప్పు. నేను రోజు చేస్తా దానికి. ఏడ కర్రీ పాయింట్ ఉందా నీకు? ఇక్కడ ఉందా నీ ఫ్రెండ్, బాగా తినే ఫ్రెండ్? పాప ఆమె తింటుందా? ఆమె అట్లా కనిపిస్తుంది కానీ బాగా తింటది. పక్కోళ్ళు గట్టోళ్ళు. ఎంత తింటది కూర్చుంటే? తింటదా? ఏది వదలదా? ఏది వదలదు. మంచిగుంటారా మా ఫ్రెండ్స్? నాకు చెప్పకుండా బంగ్ కొట్టినప్పుడు పక్క ఆమెనేనా? ఆమెనే. నీతో కాకుండా ఎవరితో బంగ్ కొడుతుంది ఆమె? వేరే ఫ్రెండ్స్ తో. వేరే ఫ్రెండ్స్ అంటే మీరిద్దరు ఎప్పుడన్నా మీ ఫ్రెండ్షిప్ ని సెలబ్రేట్ చేసుకున్నారా? బాగా చేసుకోలే. ఇక్కడ సెలబ్రేట్ చేద్దాం, ఇద్దరు రండి. మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు, ఇప్పుడు మీ ఇద్దరు అక్క చెల్లెలు. మీ ఇద్దరికి ఒక బ్యూటిఫుల్ పాట పెడతా, అక్క ఎవడే అతగాడు, అది రీక్రియేట్ చేయాలి. ఇక్కడ ఒకరు రవలి గారు, ఇంకొకరు వేరే హీరోయిన్. ఓకేనా? ఇక కంగ్రాచులేషన్, సూపర్. ఇలానే పర్ఫామ్ చేస్తుండండి, బాగానే. మా సైడ్ చూడట్లే ఎవ్వరు, మేము ఇంత అందంగా రెడీ అయ్యా. ఏంది నువ్వు అందంగా రెడీ అయ్యావా? అందంగా ఎలా నడుస్తారో చూపి ఒకసారి. ఎట్రా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా. వాట్స్ యువర్ నేమ్? వేణి. నా ఫ్రెండ్ నెక్స్ట్ డే రీల్స్ చేద్దాం, మంచిగా రెడీ అయ్యి రా చేద్దాం అని అంటది. నెక్స్ట్ డేనే మార్నింగ్ మెసేజ్ చేసినా కూడా రిప్లై అయ్యేదు, రానని చెప్తుంది. ఎందుకంటే నువ్వు రెడీ అయినా బాగుండవని దాని ఫీలింగ్. మా ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు, లెట్స్ వెల్కమ్ దెం. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. వాట్స్ నేమ్? ఉషా. పాము కొడుతుంది బుషా, నా పేరు ఉషా. ఉషా బుషా ఉషా. ఉషా తోట. ఏం చేస్తున్నారు ఇక్కడ? అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఇన్ స్టాటిస్టిక్స్. వెరీ గుడ్. అన్న వాట్స్ నేమ్? వర్షం మూవీలో ఉంటుంది ఆ హీరోయిన్, ఈ షోకి వచ్చింది త్రిష. వర్షం మూవీ హీరోయిన్ త్రిష, ఈ కాలేజ్ కి నేనే త్రిష. అట్లా చెప్పు. ఏం చదువుకుంటున్నావు అమ్మా? బీకామ్ సెకండ్ ఇయర్. నేను ఎక్కడ ఉంటే రబాసా, నా పేరు అనుష. ఏముంటదాడా? రబాసా. బస్సా. రబాసా అదేం కొత్త బస్సా? రబసనా? రబాసా కాదు అది. నానా రోలింగ్ కింద పడి రబస. టైం పడుతుందా నీకు? వచ్చేనేమ్మా? బాటిల్ కుంటది మూత, నా పేరు అమృత. బాటిల్లు మూతలు. ఏం చేస్తున్నా? బీకామ్ సెకండ్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? అబ్రాడ్ వెళ్ళాలి. వెళ్ళిపోయి ఉండకు. మీకోసం ఉండమంటే ఉంటా. నిజం చెప్పు. మీకోసం ఉంటా. అంత కరెక్ట్ అయినవారా? నువ్వు ఇక్కడే ఉండాలా, నా అత్త మామ కూడా ఇక్కడే ఉండాలి. ఓకేనా? అంటే మీరు వరుసకి నాకు బావ
కానా? గుండె జారి గల్లంతయిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే కాదు, ప్రాక్టీస్ చేస్తుంటది. గోడెక్కాలంటే కావాలి నిచ్చెన. నా పేరు అర్చన. అర్చన, ద క్యూటెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ఫేస్ ఇస్ వాట్ చెప్పు? మా డింపుల్. yes ఏం చేస్తున్నావు? బిఎస్సి సెకండ్ ఇయర్. బిఎస్సి సెకండ్ ఇయర్. ఇప్పటి వరకు అర్చన నేను ఇది చేసినా నేను తోపు అనిపించుకోవడానికి ఏం చేసావు? మా పేరెంట్స్ ని ప్రౌడ్ గా ఫీల్ చేశాను. ఏం చేసావు? మార్షల్ ఆర్ట్స్ లో ఏమొచ్చు మార్షల్ ఆర్ట్స్ లో? స్పైరింగ్, బాక్సింగ్. Okay, ఏమైనా చిన్నగా చూపించచ్చా? ఎవరైనా కావాలనా నీకు? బాయ్ అనుకుందాం. మామా వేసేద్దాం. I wonder what I see but right now I just wanna be all I can be but right now I just wanna be free. అమ్మా మీ పేరు? అందరినీ పెడతాను తికమక. నా పేరే రుతిక. మాకు అట్లాంటి వాళ్ళే కావాలి. ఏం చేస్తున్నామా? డిగ్రీ సెకండ్ ఇయర్. ఫస్ట్ రౌండ్ కావాల్సిన బుడగలు తీసుకురండి రా. నేను క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ కి ఎన్నో ఆన్సర్లు ఉంటాయి. ఆన్సర్లు 1 2 3 4 చెప్తూ ఉండాలి. ఎవరైతే చెప్పారో టైం వేస్ట్ చేస్తారో బుడగ పగల కొట్టేస్తా. చేతులు బెండ్ అవ్వద్దు, ఎవరు సపోర్ట్ ఇవ్వద్దు, వేరే చేయి మార్చద్దు. యానిమల్స్ చేసే సౌండ్స్ నోటితో చేయాలి. బౌ బౌ బౌ. ఏ యానిమల్? డాగ్. క్యాట్. అంటే పిల్లి. స్నేక్. స్నేక్. అంబా కౌ. ఎంత బాగా సెట్ అయింది చూడు. ఏందన్నా అది? డాగీ. డాంకీ కాదు, నీకు ఎక్కిలు వచ్చినాయి. డాంకీ చెయ్యి. మంకీ. మంకీని డాంకీ చేసినావా నువ్వు? లయన్. లయనా? నువ్వు తిన్న దేపు వచ్చింది. ఏంటది? దోమ. ఏయ్ చెయ్యి స్ట్రైట్. ఏయ్ సపోర్ట్. ఏయ్ కమ్ ఆన్ పక్కన కొట్టే, లేకపోతే పాయింట్ వచ్చింది. మీకు తెలిసిన పాటని లిరిక్స్ వాడకుండా హమ్ చేసి పాడాలి. ఉట్టి ట్యూన్. నా 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 గోవర్ధనకమ్మ, బొమ్మ, ముట్టుకో పంచదార బొమ్మ, బొమ్మ. ఆ. ఓరయ్యో ఏ పాట వాడినో పాడు ఒకసారి. వాను కనుదన. వాన్ల కలర్ దానా? నీకన్నా అర్థమైందా? ఎవరికి అర్థం కాలే. వెరీ గుడ్. బుట్ట బొమ్మ. అమ్మా నీకు చాలా ఇబ్బందిగా ఉన్నట్టు చెప్తున్నావు అమ్మా. 3 2 అన్నం అనుకోని. రెండో పాయింట్ ఇక్కడికి వచ్చింది. కంగ్రాచులేషన్. నా మర్దల్లో వైబ్ అనేది అస్సలు లేదు, కానీ నీ దగ్గర లాస్ట్ క్వశ్చన్. ప్రపంచంలో తినే వస్తువుల్లో ఉన్న అద్భుతమైన కాంబినేషన్స్. ముద్దపప్పు, ఆవకాయ. బగారా రైస్, మటన్ కర్రీ. నా బంగారం. పూరి విత్ చికెన్ కర్రీ. పూరి విత్ చికెన్ కర్రీ. ఎస్. సాంబార్ ఇడ్లీ. సాంబార్ ఇడ్లీ. నాటుకోడి రాగి ముద్ద. రాగి సంకటి విత్ చేపల కర్రీ. చేపల కర్రీ, రాగి సంగటి. ఎస్. ఉప్మా పెసరట్టు. దాంతో పాటు ఓకే కొబ్బరి పచ్చడి. ఏం బిచ్చం వేసిన ఎందుకు నాకు? కొబ్బరి చట్నీ. అది చెప్పు. మసాలా దోశ విత్ అల్లం చట్నీ. మసాలా దోశ విత్ అల్లం చట్నీ అండ్ సాంబార్ ఆల్సో. పప్పు చారు, ఉప్పు చాప.
చేయి 5 4 3 2 1 విత్ మురుకులు జంతకి. అది కాంబినేషన్ కాదు. Yes. కోడి కూర చిలుగాని కోరి వడ్డించుకోవే ఒక్కసారి కోడి కూతే ఆపు చేస్తా నీ పక్కలోకి దూరి 3000 rupees to the winner. కై తందూరి కన్న చుక్కరు ఉరుక్కు తిండి గొంగూర మటన్ ముక్కరు సరే రెడీగా ఉంది. నేను క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చెప్పారనుకోండి ఈ బ్యాగ్ ఇస్తా. ఆ రింగ్ లో నిల్చుంటారు. ఈ బ్యాగ్ ని ఆ టార్గెట్ లో అంత దరిద్రం కాకుండా మీరు బాగా వేస్తారు. అది పడితే కనుక డబ్బులు ఇచ్చేస్తా. సింపుల్. ఆల్రైట్. పొద్దున్న లేవగానే నన్ను తలుచుకున్న వాళ్ళు చేయొద్దండి. తలుచుకున్నారు. ఆ నవ్వడెందుకు మేడం? ఇటు రండి మేడం, మీతో మాట్లాడాలి. నన్ను తలుచుకున్నారు, ఓకే, చేయలేపారు. సిగ్గెందుకు పడుతున్నారు? రావట్లేదా? అంటే ఎప్పటి నుంచో మీ ఫ్యాన్, అందుకని. థ్యాంక్ యూ అండి. మీ పేరు? శ్రీలేఖ గారు. ఓకే, పొద్దున్న లేవగానే ఎందుకు తలుచుకోవాల్సి వచ్చింది? షోకి వెళ్ళాలి. మాది ఏ ఎపిసోడ్ ఎప్పుడు పిలుస్తాడు, ఈ దరిద్రుడు ఎప్పుడు వస్తాడు? జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా. సాధారణంగా సీడ్స్ అనేటివి ఫ్రూట్స్ లోపల ఉంటాయి కదా, కానీ ఒక ఫ్రూట్ కి మాత్రం సీడ్స్ ఇత్తులు బయట ఉంటాయి. ఫ్రూట్ కి బయట. అది ఏం ఫ్రూట్? సీతాఫలమా? ఆలోచించి చెప్తున్నారా? సీతాఫలం సీడ్స్ లోపల ఉంటాయా బయట ఉంటాయా? లోపల ఉంటాయి. మనం తిన్నాక తీస్తాం. ఆప్షన్స్ ఇవ్వండి. ఆప్షన్స్. వెరీ గుడ్. ఈ యొక్క ఫ్రూట్ కి సీడ్స్ బయట ఉంటాయి. ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి బ్లూబెర్రీ, ఆప్షన్ సి లిచీ అండ్ ఆప్షన్ డి స్ట్రాబెర్రీ, లిచీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను చెప్పిన అని చెప్పమలేదు. ఈ 4 ఆప్షన్స్ లో ఒక ఆన్సర్ కరెక్ట్. స్ట్రాబెర్రీ తెలుసు. స్ట్రాబెర్రీ కూడా లోపలే ఉంటాయి కదా. ఎప్పుడు తీశారు మీరు? ఇలా తిని ఇట్లా పడేస్తాం. స్ట్రాబెర్రీ తిని సీడ్స్ బయట పడేశారు. ఏమో నాకు తెలీదు. అయితే స్ట్రాబెర్రీ. నాట్ బ్లూబెర్రీ. కాదు. ఇంకోసారి ఆలోచించకుండా అందుకే చెప్తున్నా. స్ట్రాబెర్రీ పక్కా. అండ్ దట్స్ ది రాంగ్ ఆన్సర్. మీతో రాంగ్ ఆన్సర్ ఎందుకు చెప్పిస్తా? నేను ఉన్నంత వరకు నిన్ను ఓడగొట్టే మగాడు లేడు మావా. రైట్ ఆన్సర్. పాడు జీవితము యౌవనం. ఏం శ్రీలేఖ గారు? మా ఇంట్లో వాళ్ళు చూస్తే అది కూడా వేయలేదంటారు. మళ్ళీ ఆ సాంగ్ ఒకటి వెళ్ళేటప్పుడు ఏంది ఇది? ఆ సాంగ్ కి రియాక్షన్. సాంగ్ కి రియాక్షన్ ఏదో ఒకసారి చేయండి మళ్ళీ. పాడు జీవితము యౌవనం. ఇది ప్రోమోలో మీ మీద ఇట్లా పాడు జీవితం. ఇప్పుడు స్టూడెంట్స్, ఇవాళ పొద్దున్న లేవంగానే అబ్బా ఇవాళ వీడి ముఖం చూడాల్సి వస్తుందా అనుకున్న వాళ్ళు, వీడి ముఖం అంటే ఓ ఈ షో డైరెక్టర్ ముఖం చూడాల్సి వస్తుంది అని. దా సో పొద్దున్న లేవగానే మా షో డైరెక్టర్ ఎందుకు తిట్టుకున్నామా? నేనేం తిట్టుకోలే. మరి ఇప్పుడే అన్నావు కదా, ఏదో నార్మల్ గా చేయొత్తా. వెళ్ళిపో, నార్మల్గా వెళ్ళిపో. ఉండులే, క్యూట్గా ఉన్నావు కదా. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎంతమంది చెప్పారు నువ్వు చాలా క్యూట్ గా ఉంటావే అని? చాలా మంది చెప్పారు. ఎందుకు నమ్మినావు? నేను నమ్మలే. చెప్పిన వాళ్ళకి నేను నమ్మను అని చెప్పా. మరి నాకెందుకు చెప్పలే? మీరు చెప్పారు కాబట్టి సిగ్గుపడుతున్నా. నిజంగానే క్యూట్ ఉన్నావమ్మా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వాట్స్ యువర్ నేమ్? లిఖిత వాట్ యు డు? బిఎస్సి సెకండ్ ఇయర్. క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా విను. ప్రపంచంలో కల్లా ది మోస్ట్ పాపులర్ స్పోర్ట్ ఏది? క్రికెట్. వరల్డ్ మోస్ట్ పాపులర్ స్పోర్ట్. ఆప్షన్స్. ఆప్షన్ ఏ క్రికెట్. చాలా తెలియనుడు. ఆప్షన్ బి బ్యాట్ బాల్ అండ్ ఆప్షన్ సి ఫుట్బాల్. ఆప్షన్ డి ఈతగొట్టడు. స్విమ్మింగ్ మోస్ట్ పాపులర్ స్పోర్ట్. ఆలోచించు. క్రికెట్. సరే, ఇక్కడున్న ఫ్రెండ్స్ లో ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటే తీసుకుంటా. ఎవరిని అడుగుతావు? విజయ. క్రికెటే. గుడ్. ఎల్కేజీలో పడండి. క్రికెట్ ఆర్ ఫుట్బాల్? ఫుట్బాల్ క్రికెట్ లో ఏది? సరే ఫుట్బాల్. ఫుట్బాల్ ఇస్ ది రాంగ్ ఆన్సర్. క్యూట్ కున్నావు ఇట్రా. ఫుట్బాల్ లో బాల్ ఎలా కిక్ చేస్తారు చూపి. రైట్ ఆన్సర్. ఫుట్బాల్ ఇస్ ది మోస్ట్ ఫాలోడ్ స్పోర్ట్, ది మోస్ట్ పాపులర్ స్పోర్ట్ ఇన్ ది వరల్డ్.
గ్రీన్ రానా. వాట్స్ యువర్ నేమ్? దివ్య. దివ్య, ఏం చదువుకుంటున్నావు? బీకామ్ సెకండ్ ఇయర్. గ్రీన్ కలర్ వేసుకొచ్చావు కాబట్టి ఏమైనా 3 సాంగ్స్ పాడు. 2 నీకు ఎక్కువ కష్టం కాదు. పచ్చ అని వచ్చిన పదం. పచ్చందనమే పచ్చదనం. పాడు కనీసం ఒక లైన్. పచ్చని దనమే పచ్చి పులుసే. పాడమ్మా. ఇలా మూలపోయి ఆడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురుగాను ఎలానే. ఎవరన్నా ఇక్కడ పాటలు పాడేవాళ్ళు? వేణి. వేణి. ఓ కృష్ణవేణి. పచ్చ అని వచ్చిన పచ్చందనమే పచ్చదనమే తొలి తొలి వనపే పచ్చదనమే. ఓకే రెండో పాట అదన్నా అంది కనీసం. పచ్చ బొట్టేసిన పిల్లగాడానితో చచ్చి ప్రాయాలని పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడానితో. అదే పాట మీద మీరు గెలవాలంటే ఒకరు ప్రభాస్ లాగా ఒకరు తమన్నా లాగా చేయాలి. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. ఈ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. వెరీ గుడ్, బాగా చేశారు, సూపర్ గా డాన్స్ చేశారు కాబట్టి ఇద్దరికి 2 గో. పర్వాస్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. చూసి పడిపోయానే నీ బొంగులో మాటలిని పడిపోయానే రంగుల కొంగు తాకి పడిపోయానే. కంగ్రాచులేషన్స్, 1000 రూపీస్. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని ముందు లాగేస్తా. మ్యూజిక్. ఇప్పుడు రౌండ్ ఏంటంటే టీమ్ లో ముగ్గురు ఉన్నారు కదా, ఒక్కొక్కరు రండి ఆ కోడిగుడ్ల కేసులా ఈ బాల్స్ వేయండి. ఇలా ఎత్తరా అలా ఎత్తరా మీ ఇష్టం. ఫస్ట్ ఒక టీం ఆడతారు, 1 మినిట్ వరకు ఆడతారు. ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్నర్. సో మీతో స్టార్ట్ చేస్తున్నాం. మేడం వెళ్ళినప్పుడు ఒకటే ఛాన్స్, గో ఫర్ ఇట్. టైమ్ అప్. ఎన్ని పడ్డాయి? 3ఏనా? 3. చాలా ఈజీ గేమ్ ఇది, కానీ 3 వేసారు మీరు. ఎందుకో బౌన్స్ ని జడ్జ్ చేయలేదు మీరు. ఈ బౌన్సింగ్ బాల్స్ కరెక్ట్ గా ఎక్కడ బౌన్స్ అయితే చూసుకొని వేస్తే ఈజీ ఉండేది. కన్ఫ్యూజన్ లో ఆడారు. అర్థమైంది కదా మీకు? 4 వేస్తే ఈజీ గెలిచిపోవచ్చు. 20 సెకండ్ లో గేమ్ అవుటేజ్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ.
షాయ్మా మీరు 3 వేసారు, మీరు 4 వేసారు, కాబట్టి రౌండ్ విన్నా. దిగ్గు దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. మా ఐశ్వర్య బియ్యం వారి గిఫ్ట్ హ్యాంపర్స్ రండి మేడం. That's the end of the show. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.